నైమిషారణ్యం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం. ఇక్కడ ప్రతినిత్యం ఈ వ్రతం నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీస్కి ప్రతి సంవత్సరం వాళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి చేయించుకుంటే చాలండి. ఆ వ్రత ఫలితం అనేది మనకు జన్మ జన్మలకు ఉంటుందనేది ప్రతీతి అనమాట. అందుకనే తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేయించుకుంటారు. అయితే మీరు టెంపుల్ చూస్తున్నారు కదండి, లోపల చక్కగా చక్ర స్నానం ముగించుకుని టెంపుల్ లోపలికి వెళ్తే చూడండి, ఎంతో అందమైనటువంటి దేవతా విగ్రహాలు మనల్ని కనువిందు చేస్తాయి. చాలా పెద్ద టెంపుల్ అండి. అంటే రీసెంట్ కన్స్ట్రక్ట్ చేశారంట. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఈ టెంపుల్ లేదు. ఓకేనా. ఆ హాల్లోనే, అంటే ఈ టెంపుల్ యొక్క హాల్లోనే వ్రతాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ వ్రతం జరుపుతూ ఉంటారు. ఆ పిదప అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి. ఈసారి ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం మర్చిపోవద్దు. నచ్చితే